ఏది వస్తుందంట ఈసారి హిందూపురంలో? ఎందుకు పక్క వైఎస్ఆర్ కలిసాడు. ఎందుకు వైఎస్ఆర్ ఎందుకు? వైఎస్ఆర్ అంటే బాగా బీద వాళ్ళకి బాగా సాయం చేస్తున్నాడు కాబట్టి, ముసలి కానీ ఇంకోళ్ళు కానీ సాయం చేస్తున్నాడు కాబట్టి, ఈ బాలకృష్ణ వచ్చి ఊరికి రౌడీతనం అంతేగాని కటింగ్ చూపించేది కానీ అంతవరకు ఉంది కానీ ఏమి చేయలేరు. ఆ, వాళ్ళు చేయలేదు. మరి ఇప్పుడు దీపికా గారు వస్తే చేస్తారు? చేస్తారు పక్క పక్క వైఎస్ఆర్ పక్క వచ్చేస్తుంది. ఎందుకు వైసీపీ ఎందుకు అంటే హామీలా లేకపోతే ఏంటి? ఆ? సంక్షేమ పథకాలు ఇచ్చారనా లేకపోతే ఏంటి? పథకాలు ఎట్లున్నాయి సంక్షేమ? బతుకమ్మ అన్ని సాయం చేసినాడు. మాకు అన్ని సాయం చేయాలి. నవీన సార్ కూడా పక్క చేస్తా ఉన్నాడు. మీరేమంటారు? మాకు హిందూపూర్ నుంచి 40 ఏళ్ళ నుంచి ఏం చేయాల టీడీపీ. ఆయన ఈడు లేడీస్ కి ఈ దీపికాకి ఇచ్చినారు. ఆమె ఈడే స్థానికంగా ఉంటుంది. ఆయన ఆడ హైదరాబాద్ లో పనుకుంటే ఈడ పనులు జరగవు. బీద సాధక అన్ని మొత్తం అన్ని సాయం చేసినాడు జగన్. ఆయన చూసి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా ఈసారి ఇంటికి పంపించేది ఖాయం. ఇక్కడ దీపికా గారు గెలుస్తారంట. ఖచ్చితంగా కలుస్తాడు. బాలకృష్ణ పరిస్థితి ఏంటి? బాలకృష్ణ ఇంటికి పోతాడు. హైదరాబాద్ లో పనుకోవాల్సిందే ఈసారి. 3 టన్నులు చేశాడు కదా. ఊరికి చేసి ఏం ప్రయోజనమో? వస్తాడు, సినిమాలో తీస్తాడు, వెళ్ళిపోతాడు. నేను బాలకృష్ణ అభిమాన సినిమా చూస్తా, ఓటు వేయను. వైసీపీ పైన వైసీపీ మళ్ళా జగన్ సీఎం. జగన్ నియమించాడు. సింహం సింగల్ గానే వస్తుంది. ఎలా ఉంటది హిందూపురం? హిందూపూర్ దీపికా మేడం వస్తుంది. ఎందుకంటే దీపికా గారు 40 పరిపాలన వెళ్ళి ఎన్టీ రామారావు తర్వాత వీళ్ళు కొడుకుల తర్వాత బిడ్డలు మనమల తర్వాత వాళ్ళదే అవుతుంది. కానీ హిందూపూర్ వేరే ప్రజలకి కదా, అంతా వాళ్ళదే స్వాతంత్రము. ఎందుకు ఇంత మోరకత్తుందండ జనాలని అర్థం కాలేదు. మార్చుకోవాలనుకుంటాను. మరి బాలకృష్ణ పరిస్థితి ఏంది? మరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి పోతాడు. ఈవిడికి ఇప్పుడు దీపికా గారికి బాలకృష్ణ గారి పోటీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. దీపికా మేడం విన్ అవుతుంది. 175 వస్తుంది. మీరేమంటారు అన్న ఈసారి? ఈసారి ఎందుకంటే మహిళలకు ఇచ్చినారు కాబట్టి ఇద్దరు మహిళలే, ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ. ఈసారి 40 ఏళ్ళ చరిత్ర తిరిగి రాస్తారనేసి మాకు కూడా చాలా గట్టి నమ్మకం ఉంది. కానీ ఇక్కడ బాలకృష్ణ 3 సంవత్సరాల నుంచి 3 సార్లు గెలిచారు. ఆయన 35 నుంచి 40 సంవత్సరాల నుంచి టీడీపీ ఉన్న ఏరియా ఇది. మరి ఈసారి మారుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అది ఎందుకంటే యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ హిందూపూర్ లో వచ్చేసి టీడీపీ తరఫున ఎన్టీఆర్ నిలబడినాడు. అప్పటి నుంచి ఆ కంచుకోట అనేసి అట్లే ఉంది. ఈసారి ప్రతి ఒక్కరు కార్యకర్తలు గాని నాయకులు గాని ఏకతాటి మీద పనిచేసి కంపల్సరీ కలుస్తారు అని కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. అంటే ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు జగన్? ఇప్పుడు జగన్ ఎందుకు అంటే మాకు వచ్చేసి 4 రోడ్లు ఉన్నాయి. ఒక లేపాక్షి రోడ్డు కావచ్చు, ఒక పెనుగొండ రోడ్డు కావచ్చు, ఒక గోరెంట్ల రోడ్డు కావచ్చు, ఒక పోగొడ మడకసీర రోడ్డు కావచ్చు. 4 రోడ్లు చూడండి. ఒక గత చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలో వచ్చేసి రోడ్లు ఎట్లుండే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు ఎట్లున్నాయి, అండర్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అనేసి ఆలోచించేయండి. మీరేమంటారు బాబు ఈసారి? వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్? విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కటి నచ్చింది కాబట్టి దీపిక పక్క. ఈసారి హిందూపురం మారుతుంది అంటారు. మరి ఈసారి 100% వార్ వన్ సైడ్, ఒక మాట లేదు. ఇంకా మీ హిందూపురంకి టీడీపీ కంచుకోట అనే ఒక అది పేరు పెట్టుకోవచ్చు అంతే గానీ ఆ పేరు మేము తిరిగి కొడతాం ఇప్పుడు, దాంట్లో డౌట్ లేదు. ఏంటి పరిస్థితి అంటే బాలకృష్ణ వర్సెస్ దీపిక? దీపిక వన్ సైడ్, దీపిక వన్ సైడ్, దాంట్లో ఏం ఆలోచన చెప్పలేదు. వైఎస్ఆర్ బాలకృష్ణ గారు కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమన్నారు? 6 హామీలు పెడుతున్నాము, ఈసారి ముగ్గురం కలిసి మీరు ఎన్ని పెట్టుకున్నా తాత్కాలికమవి, ఎవరికి ఉపయోగం లేనివి. ఈరు కూడా జనాలు నమ్మే పొజిషన్ కూడా లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట అంటే ఆ మాట కట్టుబట్టి ఉంటాడు. దాంట్లో నో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు వన్ సైడ్. ఎవరు గెలుస్తారంట? దీపికా మేడం. ఎందుకు దీపికా గారు? సంక్షేమ పథకాలు, జగన్ చేసిన సంక్షేమ పథకాలు బాగున్నాయి, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ప్రతి ఇంటికి కూడా సంక్షేమాలు చేరుతున్నాయి. అంటే మీ హిందూపురానికి టీడీపీ కంచుకోట అని ఒక పేరుంది. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ 3 సార్లు ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యే చేశాడు. ఆయన ఢీ కొడుతున్నప్పుడు దీపికా గారు మరి ఢీ కొడుతుందండి. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక సినిమా యాక్టర్, ఎప్పుడో చుట్టూ చూపుగా హిందూపురం వస్తాడు పోతాడు. ఇక్కడ వర్క్లు అయితే జరుగుతానులే, ఎప్పుడో నెలకొచ్చి వస్తాడు చూస్తుంటాడు పోతుంటాడు, వర్క్లు ఏమి జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినాక పథకాలు ప్రతి ఇంటికి జరుగుతున్నాయి, ప్రతి బీదవాడు కూడా బాగుపడుతున్నాడు. అంతకుముందు ఒకటి టీడీపీ జనసేన పార్టీలన్నీ గుర్తు పార్టీలన్నీ, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక హిందూపురం బాగుపడింది.